శాలివాన జై శాలివాన జై శాలివాన జై శాలివాన జై శాలివాన. ఈరోజు ఆర్మూర్ మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శాలివాన చక్రవర్తి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు చక్రవర్తి గురించి కూడా శాలివాన్ గురించి కూడా మనము ఒక రెండు విషయాలు మనం అతని గురించి అతను చేసినటువంటి సాహసాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శాలివాన శకం అంటేనే 78 కీర్తు శకము 78 నుంచి మన శకం అనేది స్టార్ట్ అయింది. మొన్ననే ఉగాది జరిగింది. మరి ప్రతి ఒక్క క్యాలెండర్ మీద ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా శాలివాన శకం అనేది ఇస్తాడు. కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి శాలివాన చక్రవర్తి మరి తన 400 సంవత్సరాల క్రితము మరి విక్రమాదిత్యుతోని యుద్ధం చేయడానికి మన భారతదేశానికి వచ్చినప్పుడు మరి శాలివానుడు మన కులానికి చెందినవాడు కాబట్టి మరి ఆ విక్రమాదిత్యుతో యుద్ధం చేయాలంటే ఈయన ధైర్య సాహసాలతో పాటు సైన్యం కూడా కావాలి. కాబట్టి మరి తన దగ్గర సైన్యం లేదు కాబట్టి మన కుమ్మరి కులానికి చెందిన శాలివానుడు కాబట్టి మన కుమ్మరి కుల దైవం నాగేంద్రుడిని ప్రార్థించి మరి మట్టితోని గుర్రాలను సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడు నాగేంద్ర స్వామి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ సైన్యంతో విక్రమాదిత్యుని ఓడించి మన భారతదేశానికి రాజుగా జరగడం జరిగింది. మరి అతని వంశంతోనే 400 సంవత్సరాలు శాలివాన శకమువై శాతవాన వంశములే ఒక 400 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించినంటే అలాంటి చక్రవర్తి మన కులంలో పుట్టినందుకు ఎంతో మన గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మరి ఆర్మూర్ పట్టణంలో మన కుమ్మరి సంఘం యూత్ సభ్యులు అందరూ కలిసి శ్రీకాంత్, అశోక్, బాలకిషన్, గంగాధర్ ఇలా చాలామంది యూత్ పిల్లలు కలిసి ఈరోజు శాలివాన జయంతి జరుపుకుంటున్నామంటే నిజంగా సంతోషం. మరి సందర్భంగా వీరందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి శాలివాన చక్రవర్తి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై శాలివాన జై జై శాలివాన జై శాలివాన.